హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయేది గోకరకాయ టమాటా కర్రీ. ఇప్పుడు మనం గోకరకాయ తీసుకుందాం, టమాటా, ఆనియన్, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ని అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ 2 పావుల ఆయిల్ పోసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనం బాగా మిక్స్ అయితే చేసుకుందాం. కొంచెం వేగే వరకు మిక్స్ అయితే చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పట్ల పెట్టాలి, ఎందుకంటే వేగడానికి. మళ్ళీ కొంచెంసేపు అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మనం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పసుపునైతే వేసేసుకుందాం. పసుపు కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం గోకరకాయనైతే వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. గోకరకాయ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత అయితే 2 minutes పెట్టాలి, పచ్చి వాసన పోయేంత వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం మంటని. ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసేసుకుందాం, తగినంత సాల్ట్. ఇప్పుడు 2 minutes కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మనం బాగా కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కారం అనేది వేసేసుకుందాం. 2 tablespoons కారం. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే కారం అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు టమాటాని వేసేసుకుందాం. టమాటా వేసుకొని టమాటా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనం. అప్పుడే కూర మాడకుండా బాగా అవుతుంది. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. కలుపుకొని కుక్కర్ మూతనైతే పెట్టుకొని 3 or 4 విజిల్స్ అయితే తీసేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఒక విజిల్ అయితే వచ్చేసింది మనకి. రెండో విజిల్ అయితే కూడా వచ్చేసింది. మూడో విజిల్ కూడా వచ్చేసింది. 4 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసి కర్రీ ఎలా అయిందో చూద్దాం. చూసారు కదా, యమ్మీ గోకరకాయ టమాటా కర్రీ అయితే సూపర్గా అయింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి.